డబ్బుకే విలువిచ్చేవారు మీకిది చిన్న విషయం కావచ్చు, కానీ మాకిది చాలా పెద్ద అవమానం. అందుకే పెళ్లికి ముందే ఈ తెగదెంపులు. చాలమ్మా, చాలు. ఈ సంబంధానికి మీకు ఒక నమస్కారం, శతకోటి వందనాలు. నన్ను వదిలేయండి, నా దారి నన్ను వదిలేయండి. అది కుదరని పని. నేను ఈ పెళ్లికి అంగీకరించడం లేదు. బలవంతంగా చెయ్యాలని చూస్తే నేను చావుకు కూడా వెనకాడను, నేను చావుకు కూడా వెనకాడను. ఏయ్, ఏం మాటలే అవి? పెద్ద చిన్న లేకుండా ఏం వాగుతున్నావు? ఏదో పొరపాటు పడ్డారు, అందుకని అంత మాట అనాలా? మర్యాదగా అమ్మమ్మ గారికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? అది ఈ జన్మలో జరిగే పని కాదు. నేను తల వంచితే తప్పు చేసిందని అవుతాను. అలా అంగీకరించేంత గొప్ప త్యాగం నేను చేయలేను. ఎందుకంటే ఆ త్యాగం వల్ల చెడిపోయిందన్న నిందన నేను మోయాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చిగా వాక్కో. నేనే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదు, కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అసలు నీ గుండెల్లో ఎవరున్నారు అని నా గుండెని చీల్చి చూసే మనుషులు వీళ్ళు. ఎందుకే అంత పొగరు? ఏం చూసుకుని ఇలా వాగుతున్నావు? అది పొగర కాదు, ఆత్మవిశ్వాసం. నిలువెత్తు ఆత్మాభిమానం. అది అన్న ఏ మాటల అబద్ధం ఉంది? మొదటిసారి అవమానం జరిగినప్పుడే నేను ఈ పెళ్లి చేసుకోను అని అంది. కానీ నువ్వు బెదిరించి దాన్ని ఒప్పించావు. అంత ఒదుగున్నా దానికి ఏం మిగిలిందే? ఇలా 10 మందిలో గుణహీనరాలు అనిపించుకోవడానికా?
ఆడవాళ్ళగా వాళ్ళ మీద మన హక్కులు కోరుకోవడం కాదు, మనసెరిగి ధైర్యం చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలి. పెళ్ళే జీవితం అనుకోకుండా జీవితంలో పెళ్ళి ఒక అధ్యాయం అనుకొని అది నచ్చకపోతే పేజీలు తిరగేసి మరో అధ్యాయం చదువుకుంటూ పుస్తకం పూర్తి చెయ్యొచ్చు అనేటటువంటి దాని నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. అసలు ఇంతవరకు దాని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేని దానివి నువ్వేం తల్లివే? ఏంటంటే మీరు మాట్లాడేది? నిజం. ఇన్నేళ్ల నీ పెంపకంలో దాని గురించి ఏమీ తెలుసుకోలేకపోయిన నిజం. చిన్న వయసులోనే అది కూడగట్టుకున్న నిబ్బరం నువ్వు చూపించలేకపోయావు. బెదిరావు, బెదిరించావు, దాని జీవితం నాశనం చేయాలని చూసావు. ఇంకా చూస్తున్నావు. నేను నాశనం చేయాలని చూడటం ఏంటండి? లేకపోతే దాని మీద చేయందుకు ఎత్తావు? అతను దాన్ని అనుమానించి అవమానించాడంటే మనకు అవమానం కాదా? మన పెంపకాన్ని వేలెత్తి చూపినట్టు. మనల్ని వెక్కిరించినట్టు. మన సీతకి వంక పెట్టడం అంటే మన కట్టుబాట్లకి విలువ లేనట్లే. దాన్ని అంటే మన గుండెల మీద తన్నినట్లే. అది బంగారమే, మేలివి బంగారం. దానితో జత కట్టాల్సింది జాతి రత్నం గాని గాజు వక్కల కాదు. చూడు బాబు, అది నా కూతురని చెప్పుకోవడానికే గర్వంగా ఉంది. చాలా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నీతో దాని పెళ్లి జరిపించి దాని గొంతు కోయడం నాకు ఇష్టం లేదు. అనుమానపు చీడ సోకనే కూడదు. అది సోకితే ఎంతటి పచ్చడి కాపురమైన అగ్ని మండలంలో పడిన పురుగులాగా మాడి మసైపోతుంది. కళ తప్పిపోతుంది, జీవం చచ్చిపోతుంది. ఏం రామచంద్రయ్య,
నువ్వన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా? దాని ఆలోచనల్ని నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. అంటే ఈ పెళ్లి జరిపించనంటావు? దాని మాటకే నేను కట్టుబడి ఉంటాను. చిన్నపిల్ల ఏదో వాగిందని వయసు మీద పట్టవాడివి, అన్నీ తెలిసిన వాడివి, నువ్వు కూడా అలా మాట్లాడితేనా? సంవత్సరాలు లెక్కేసుకోవడం కాదమ్మా పెద్దతనం అంటే. సంస్కారం తెలుసుకోవడం. దానికి వయసుతో పని లేదు, బుద్ధి ముఖ్యం. అది నా కూతురుగా పుట్టిందే గాని అది నా కన్న తల్లమ్మా. దానిలో నా కన్న తల్లిని చూసుకున్నాను. మా అమ్మ అని పిలుచుకునేవాడిని. అది దాన్ని నిజం చేసింది. అది చూపించిన దారిలో నడిస్తేనే నా బ్రతుక్కి అర్థం సార్థకత వస్తుందనిపిస్తోంది. రామచంద్రయ్య, కల నిజమాయిగా కోరిక తీరగా సాటిల్లేని రీతిగా మదినెంతో హాయిగా సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మని. ఈ పెళ్లిలా జరగడానికి కారణం నువ్వా? ఆ పుణ్యాత్ముడు నీలాంటి పాపాత్ముడు ఒకే తల్లి కడుపును పుట్టారా? ఆ కుటుంబం ఏం అన్యాయం చేసిందని ఇంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నేనేం చేశానే? నన్ను అట్టా తిట్టిపోతున్నావో? తూ అంటావు, థా అంటావు, ఏంటే? నువ్వేం చేశావో నీ పాటలు, నీ డాన్సులే చెప్తున్నాయి. ఆ అబ్బాయి నిన్ను చాచిపెట్టి కొట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నిజం అనుకోలేదు. నీ డాన్సులు చూశాక నీ అసలు రంగు బయటపడింది. ఈ పాపం నీతో పోదు, నన్ను నా కొడుకుని వేధిస్తుంది. ఛ! ఇంత నీచత్వం ఉన్న మనిషితో నేను కాపురం చేయలేను. సీతపాటి ధైర్యం చేయలేని నా బ్రతుకెత్తుకో. వాడి పెళ్లి చెడి ఒంటరిగా వాడిని ఇంటికి తీసుకెళితే, రామచంద్రయ్య, నీ ఇంట్లో ఈ జన్మకి పెళ్లి జరగదు. ఛ! ఇంత నీచత్వం ఉన్న మనిషితో నేను కాపురం చేయలేను. సీతపాటి ధైర్యం చేయలేని నా బ్రతుకెత్తుకో. వాడి పెళ్లి చెడి ఒంటరిగా వాడిని ఇంటికి తీసుకెళితే, రామచంద్రయ్య, నీ ఇంట్లో ఈ జన్మకి పెళ్లి జరగదు. సీతదే కాదు, దాని తర్వాత ఉన్న ఎవరి పెళ్లి జరగవు.
అత్తయ్య, చచ్చిపోతాను. నీ పాపం నేను మూట కట్టుకు తలుచుకోలేదు. మీరు కనుక ఎవరైనా నన్ను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. నా మాట నేను చిన్న విషయానికి ఏంటి శకుంతల? అయ్యో ముట్టుకున్నాను చచ్చిపోతావే. నా మాట వినవే. అయ్యో ఏ శకుంతల, ఏంటి? ఏమైంది? ఏమైందిరా? ఏం చెప్తున్నావు? దున్నపోతులు అలా చూస్తూ నిలబడబోతే తీరా చచ్చిపోతుందిరా. తీరా. అంతేకాదు, పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని మిమ్మల్ని బజారు కిడుస్తాను. అసలు ఏం జరిగింది? అంతా ఈయన కనికార్యమే. ఏంటి శకుంతల, ఏం మాట్లాడుతున్నావే? పెళ్లిలా కావడానికి కారణం ఈ రాక్షసుడే. సీతకి మంచి సంబంధం దొరికిందని కడుపులో గుళ్ళు పెట్టుకుని చేశాడు అత్తయ్య. జరుగు. దున్నపోతులా ఉండి సీత జీవితాన్ని నాశనం చేస్తావా? ఏంటి నువ్వు చేసిన పని? ఆ? దున్నపోతులా ఉండి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తావరా? చంపినా పాపం లేదురా. నిలువ నీడ లేకుండా చేస్తా. చిన్నవాణ్ణి తండ్రిని కొట్టి తప్పవుతున్నానమ్మా. నా తరపున కూడా నువ్వే కొట్టినానమ్మా. నాన్న అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేశావు. పెదనాన్నకి ఈయనంటే ఎంత ప్రేమ, ఈయనకి ఆయన మీద అంత ద్వేషమా? తమ్ముడు తమ్ముడు అంటూ అక్క ఎంత ఆప్యాయంగా పిలుస్తుంది. చిన్నవాణ్ణి తండ్రిని కొట్టి తప్పవుతున్నానమ్మా. నా తరపున కూడా నువ్వే కొట్టినానమ్మా. నాన్న అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేశావు. పెదనాన్నకి ఈయనంటే ఎంత ప్రేమ, ఈయనకి ఆయన మీద అంత ద్వేషమా? తమ్ముడు తమ్ముడు అంటూ అక్క ఎంత ఆప్యాయంగా పిలుస్తుంది. అలాంటి అక్కకి ఎంత అన్యాయం చేస్తావా? ప్రతి సంవత్సరం పెదనాన్న నాకు పుస్తకాలు పంపేవాడు. అలాంటి ఆయనకు వెన్నుపోటు పొడుస్తావా? అమ్మా, ఇక మనం ఇక్కడ ఉండొద్దు, పద వెళ్దాం. ఇదిగో చూడు, ఈ రోజుతో నీకు మాకు ఏ సంబంధం లేదు. ఇంటికొచ్చినా నీ కంచెల్లో కూడు పెట్టను. ముష్టెత్తుకున్నా ఎవరు ముద్ద వేయకుండా నీ చరిత్ర ఊళ్ళో అందరికీ చెప్పి టంకే ఇస్తాను. పురుగులు పడి చేస్తావు. వీడన్నట్టు ఇక్కడ ఉండద్దు. ఉంటే నీ మొహం మీద పడే ఉమ్ము మా మొహాల మీద కూడా ఊస్తారు. అమ్మా, పదము వెళ్దాం. నువ్వు ఆగరా. ఆగు శకుంతల, నువ్వు ఆగు. మీరు వెళ్ళిపోతే సరిపోతుందా? వీడిని 10 మందిలో నిలబెట్టి చెప్పు దెబ్బలు కొట్టించాలి. అప్పుడు వీడికి సిగ్గొస్తుంది. దాని జీవితం నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? బాబు, అంత అమాయకురాలికి ఇంత అన్యాయం ఎలా చేసావురా? నువ్వు నాశనం అయిపోతావరా? నాశనం అయిపోతావు. నాకదంతా అనవసరం. నా మనవడితో పాటు మనవరాలు లేకుండా నేను ఈ మండపం నుంచి తిరిగి వెళ్ళను కాక వెళ్ళను. జరగని పని.